శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సుందరకాండలోని 101వ శ్లోకము నుండి ఇప్పుడు చెప్పుకుందాం. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవనాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః. హిరణ్యనాభః మైనాకః నిశమ్య లవణాంభసః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సుందరమైనటువంటి సకల సుఖాలని సకల శాంతులని కలిగించేటటువంటి సుందరకాండని మనం ఇప్పుడు 101వ శ్లోకం నుండి నేర్చుకుందాం. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవనాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః. హిరణ్యనాభః మైనాకః నిశమ్య లవనాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః. హిరణ్యనాభో మైనాకః నిశమ్య లవణాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః. హిరణ్యనాభో మైనాకః నిశమ్య లవణాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః. ఇలా బంగారు శిఖరముల మీద ఉన్నటువంటి ఆ మైనాకుడు సముద్రుని యొక్క మాటలు విన్నాడు. లేచి పైకి రా, వెళుతున్నటువంటి ఈ హనుమంతునికి నువ్వు సహాయం చెయ్యి, ఆశ్రయం ఇస్తే ఇంకా ముందు దాటబోయేది చాలా సులభంగా దాటగలడు అని చెప్పినటువంటి సముద్రుని మాట విని చాలా పెద్ద పెద్ద చెట్లతో తీగలతో కూడుకున్నటువంటి ఆ మైనాక పర్వతం, బంగారు శిఖరాలు కలిగినటువంటి మైనాక పర్వతం ఆ సముద్రం లోపల నుంచి పైకి వచ్చాడు. ససాగర జలం భిత్వా బభూవాభ్యస్థితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. ససాగర జలం భిత్వా బభూవ అభ్యుతస్తదా యథా జలధరం భిత్వా దీప్తః రశ్మిరివాకరః. ససాగర జలం భిత్వా బభూవాభ్యుత్థితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. ససాగర జలం భిత్వా బభూవాభ్యుత్థితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. అలా ప్రకాశమైనటువంటి మిక్కిలి ప్రకాశమైనటువంటి ఆ మైనాకుడు బంగారు పర్వతాలతో చాలా పెరిసిపోతూ ఉన్నట్ట. అలా సముద్ర మధ్యంలోంచి వస్తున్నటువంటి ఆ మైనాకుడు ఎలా ఉన్నాడంటే మేఘాలలోంచి చీల్చుకుని వస్తున్నటువంటి సూర్యకిరణాలు ఎలాగైతే ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తూ ఉన్నట్ట. సమహాత్మా ముహూర్తేన పర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాని సాగరేణ నియోజితః. సహ మహాత్మా ముహూర్తేన పర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాని సాగరేణ నియోజితః. సమహాత్మా ముహూర్తేన పర్వతః సలిలావృతః. ఇక్కడ పర్వతః సలిలావృతః ఉంది కదండి. పర్వతఃలోంచి ఆ విసర్గ తీసేసి సాకి సావత్తు పెట్టుకుంటే ఆ విసర్గ సరిపోతుంది. సమహాత్మా ముహూర్తేన పర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాని సాగరేణ నియోజితః. ఆ సముద్రుడు అట్లా మైనాకుడిని ప్రేరేపింపగానే పైకి వచ్చేస్తాడు. ఒక్క క్షణం అలా పైకి వచ్చినటువంటి మైనాకుడు నీళ్లలోంచి వచ్చాడు కదా, అలా నీళ్లు కారిపోతూ ఉన్నాయట. అలా కారిపోతున్నటువంటి మైనాకుడు తన శిఖరాలన్నింటినీ కూడా ప్రదర్శించాడు పైకి వచ్చి. శాతకుంభమయైః శృంగైః
सकिन्निरमहोरगैः आदित्योदयसङ्काशैः आलिखद्भिरिवाम्बरं शातकुम्भमयैः शृङ्गैः सकिन्निरमहोरगैः आदित्योदयसङ्काशैः आलिखद्भिरिवाम्बरं శాతకుంభమయై శృంగైః. ఇక్కడ కూడా శాతకుంభమయైః శృంగైః ఉంది కదండి. ఆ షాకి శంకరుని షావత్తు పెట్టుకున్నారంటే ఆ విసర్గ అక్కడితో సరిపోతుంది. శాతకుంభమయై శృంగైః సకిన్నిరమహోరగైః ఆదిత్యోదయ సంకాశైః. ఈ రాలి ఉంది కదా, రాలిలోంచి రేఫా ఏదైతే ఉందో అది విసర్గగా మారి సంకాశైః అని మారుతుంది. ఆ రేఫ వెళ్ళిపోతే అక్కడ ఆ మాత్రమే మిగులుతుంది. ఆలికద్భిరివాంబరం శాతకుంభమయై శృంగైః సకిన్నిరమహోరగైః ఆదిత్యోదయ సంకాశైః ఆలిఖద్భిరివాంబరం. అలా కిన్నెరలు, ఉరగులు అంటే పాముల యొక్క ఆవాసమైనటువంటి ఆ బంగారు శిఖరాలతో కూడుకున్నటువంటి ఆ మైనాక పర్వతం అలా పైకి వచ్చి సూర్యోదయంలో సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాడో అలా సముద్రంలో ఆ మైనాక పర్వతం చక్కగా ప్రకాశిస్తూ ఉంది. తప్తజాంబూనదైశృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రశంకాశం భవత్కాంచన ప్రభం భవత్కాంచన ప్రభం. తప్తజాంబూనదైశృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రశంకాశం అభవత్కాంచన ప్రభం. తప్తజాంబూనదైః శృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రసంకాశం. ఇక్కడ మ ఇటు వెళ్ళిపోతే అక్కడ ఆ ఉంటుంది. అభవత్ కాంచన ప్రభం. తప్తజాంబూనదైశృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రసంకాశం అభవత్ కాంచన ప్రభం. అలా మేలిమి వర్ణము కలిగినటువంటి ఆ మైనాకుడు ఆ సముద్రంలోంచి పైకి వచ్చినప్పుడు బంగారు శిఖరాలతో కూడుకున్నటువంటిది మేలిమి మైనాకుని యొక్క పర్వతమంతా బంగారు శిఖరాలతో చక్కగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ కాంతితో ఎలా ఉందంటే నల్లగా ఉన్నటువంటి మేఘాలతో కూడుకున్నటువంటి ఆకాశం కూడా చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంది. జాతరూపమయై శృంగైః భాజమానై స్వయం ప్రభైః ఆదిత్యశతసంకాశైః శోభవద్గిరిసత్తమః. జాతరూపమయైః శృంగైః భాజమానైః స్వయం ప్రభైః ఆదిత్యశతసంకాశః శోభవత్ గిరిసత్తమః. జాతరూపమయై శృంగైః. ఇక్కడ భాజ అని ఉంది కదండి, ఆ భాజలోంచి రేఫ రకారం ఏదైతే ఉందో ఇక్కడ శృంగైహిలో విసర్గగా మారుతుంది. విసర్గ అంటే పైన ఒక సున్నా కింద ఒక సున్నా పెడితే దాన్ని విసర్గ అని అంటారు. ఏ అచ్చుకు పరంగా అయితే ఉంటుందో అదే ఆ ప్రొనౌన్సియేషన్ పలుకుతుంది. ఇక్కడ శృంగైహి, గై అంటే ఐ పక్కన ఉంది కాబట్టి శృంగైహి గా పలుకుతుంది. జాతరూపమయై శృంగైః భాజమానై స్వయం ప్రభైః ఆదిత్యశతసంకాశః శోభవద్గిరిసత్తమః. ఇలా బంగార రంగులతో మెరిసిపోతున్నటువంటి స్వయం ప్రకాశం చేత మెరిసిపోతున్నటువంటి ఆ శిఖరాలు కలిగినటువంటి మేరు పర్వతము ఎలా ఉందంటే 100 సూర్యులు ఒకటేసారి ప్రకాశిస్తే ఎంత వెలుతురు ఉంటుందో అలా ప్రకాశిస్తూ ఉందట. తముత్థితమసంగేన హనుమానగ్రతస్థితం మధ్యే లవనతో యస్య విఘ్నోయమితి నిశ్చితః. తం ఉత్థితం అసంగేన హనుమాన్ అగ్రతః స్థితం మధ్యే లవనతో యస్య విఘ్నోయం ఇతి నిశ్చితః. తముత్థితమసంగేన హనుమానగ్రతస్థితః.
మధ్యే లవనతో యస్య విఘ్నోయమితి నిశ్చితః సముత్థితమసంగేన హనుమానగ్రతస్థితం మధ్యే లవనతో యస్య విఘ్నోయమితి నిశ్చితః. అలా సముద్రం నుంచి లేచినటువంటి మైనాక పర్వతం అలా వెళ్తున్నటువంటి హనుమంతుడికి ఎదురుగా నిలిచాడు. ఆ నిలిచినటువంటి మైనాక పర్వతం చూసి హనుమంతుడు అనుకుంటాడు, ఆహో ఈ సముద్రం నుంచి వచ్చినటువంటి మైనాకుని తన సంబంధుడు అని తెలియకుండా అనుకుంటా, ఓహో నాకు ఒక విఘ్నం కల్పించడానికి ఏదో ఒకటి వచ్చినట్టుగా ఉంది, అయ్యో నాకు మధ్యలో విఘ్నం కలుగుతుందా అని హనుమంతుడు అనుకుంటాడు. సతముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః సహ తం ఉచ్ఛ్రితం అత్యర్థం మహావేగః మహాకపిః ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః సతముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః సతముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః. అలా మహావేగంతో వెళ్తున్నటువంటి ఆ హనుమంతుడు చాలా పైనుంచి వెళ్తూ ఉన్నట్ట. అలా పైకి పెరిగినటువంటి ఆ పర్వతాన్ని గాలిని మబ్బులను చెదరగొట్టినట్టుగా తన రొమ్ముతో తగిలి అనాయాసంగా పడవేశాడట పక్కకి. సతథాపాతస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపిర్వేగం జహర్ష చ ననంద చ. చాలా బలం కలిగినటువంటి వాడు మైనాకుడు. సతథా పాతతస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపిర్వేగం జహర్ష చ ననంద చ. సతథా పాతితస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపిర్వేగం జహర్ష చ ననంద చ. చాలా మహాబలం కలిగినటువంటి వాడు మైనాకుడు కూడా సామాన్యుడైనటువంటి వాడు కాదు, పర్వతాలలో కన్నా కూడా ఉత్తమమైనటువంటి వాడు. అలాంటి పర్వతాన్ని తన రొమ్ము చేత మహావేగంతో ఒక్కసారిగా పడగొట్టినటువంటి ఆ హనుమంతుని యొక్క వేగాన్ని బలాన్ని చూసి, ఓ ఇతను ఈ సముద్రం దాటడానికి సమర్థుడే అని నిశ్చయించుకొని జహర్ష సంతోషించాడు. అలా ననందచ జహర్ష అంటే అభినందించాడు, ననందచ సంతోషించాడు కూడా. రామకార్యంలో తప్పకుండా ఈ హనుమంతుడు సఫలీకృతమవుతాడని చాలా సంతోషించి తను అతన్ని అభినందించాడు కూడా. తమాకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ప్రీతో హృష్టమనావాక్యం అబ్రవీత్ పర్వతః కపిం. తం ఆకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ప్రీతో హృష్టమానా వాక్యం అబ్రవీత్ పర్వతః కపిం. తమాకాశగతిం వీరం ఆకాశే సముపస్థితః ప్రీతో హృష్టమానా తమాకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ప్రీతో హృష్టమనా వాక్యం అబ్రవీత్ పర్వతః కపిః. అలా మైనాకుడిని అలా పడగొట్టగానే పులకించిపోయినాడట ఆ మైనాకుడు ఆ హనుమంతుని యొక్క వేగాన్ని బలాన్ని చూసి. అలా అలా సంతోషించినటువంటి ఆ మైనాకుడు వెంటనే మనుష్య రూపం ధరించి తన శిఖరాల మీద నిలిచిపోయి ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి హనుమంతునికి దగ్గరగా వెళ్ళి, హనుమంతుడా అడుగుతాడు, వీరుడైనటువంటి ఓ హనుమంతుడిని అడుగుతాడు, నా శిఖరాల మీద కొంత తావు అలా నిలిచి మళ్ళీ వెళ్ళమని అడుగుతాడు. తను చాలా ఇష్టంగా అడుగుతాడు. మానుషం ధారయన్ రూపం ఆత్మానం శిఖరే స్థితః దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమం. మానుషం
ధారయన్ రూపం ఆత్మానః శిఖరే స్థితః దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ. అలా మనుష్య రూపం ధరించినటువంటి ఆ మైనాకుడు ఆ హనుమంతునితో ఇలా అంటున్నాడు, ఓ వానర శ్రేష్ఠుడా, కొంత తడవు నా మీద ఆగి మిగతా సముద్రాన్ని దాటవయ్యా, కాస్త నీకు అలుపు కూడా తగ్గుతుంది అని అంటాడు. నిపత్య మమ శృంగేషు విశ్రమస్య యథా సుఖం రాఘవస్య కులే జాతైః ఉదధి పరివర్ధితః. నిపత్య మమ శృంగేషు విశ్రమస్య యథా సుఖం రాఘవస్య కులే జాతైః ఉదధిః పరివర్ధితః. నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం రాఘవస్య కులే జాతైః ఉదధిః పరివర్ధితః. నిపత్య మమ శృంగేషు విశ్రమస్య యథా సుఖం రాఘవస్య కులే జాతైః ఉదధిః పరివర్ధితః. ఓ వానర శ్రేష్ఠుడైనటువంటి ఓ హనుమంతుడా, ఎవ్వరికి అలవి కానటువంటి ఈ సముద్రాన్ని లంఘనం చేయడానికి నువ్వు దాటి ఆ లంకకు వెళ్ళడానికి నువ్వు తప్పకుండా నువ్వు సమర్థవంతునివి. అందుకని కాస్త తడువు నా శిఖరాల మీద ఉండి కొంత శ్రమ తీర్చుకొని మిగతా సమయాన్ని వెళ్ళవయ్యా, నా శిఖరాల మీద కొంతవరకు సేద తీరి కొంత విశ్రమించు అని అడుగుతాడు. సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మః సనాతనః. సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మః సనాతనః. సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మః సనాతనః. సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మః సనాతనః. ఓ నా వానర శ్రేష్ఠుడైనటువంటి ఓ హనుమంతుడా, నా శిఖరాల మీద కాస్త తడువు ఉండు. ఎందుకంటే ఈ రాముని యొక్క పూర్వజుల వల్లనే ఈ సముద్రం అంతా ఏర్పడింది. అలాగా అందుకని రాముని హితవును కోరే వాళ్ళం మేము కాబట్టి నీవు మమ్మల్ని కూడా ఆదరించి కాస్త తడువు నా శిఖరం మీద విశ్రమించవయ్యా అని అడుగుతాడు. సోయం త్వత్ప్రతికారార్థీ తత్వసమ్మానమర్హతి త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః. సోయం త్వత్ప్రతికారార్థీ త్వత్తః సమ్మానం అర్హతి త్వన్నిమిత్తం అనేనాహం బహుమానాత్ ప్రచోదితః. సోయం తత్ప్రతికారార్థీ త్వత్తస్సమ్మానమర్హతి త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః. సోయం తత్ప్రతికారార్థీ త్వత్తస్సమ్మానమర్హతి తన్నిమిత్తమనేనాహం బహుమానాన్ ప్రచోదితః. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే తప్పకుండా వాళ్లకు ప్రత్యుపకారం చేయాలి. ఇది మన సనాతన ధర్మం. అందుకని ఓ హనుమంతుడా, నువ్వు కాస్త తడువు నా శిఖరాల మీద విశ్రమించవయ్యా అని కోరుతాడు. అలాగే నిన్ను సత్కరింపదగిన వాడను నేను అవుతే తప్పకుండా నువ్వు దిగమంటాడు. ఇంకా ఏమంటాడు, ఈ సముద్రుడు నాకు చెప్పాడు, మనకి ఈ హనుమంతుడే కాదు రాముడు మనకి పూజ్యుడు. అందుకని రాముని యొక్క కార్యానికి వెళ్తున్నటువంటి హనుమంతుడు కూడా మనకి పూజ్యులైనటువంటి వాడు. అందుకని నా సానువుల మీద ఒక్కరింత విశ్రామం చెంది తక్కిన దూరం వెళ్ళగలడు అని చెప్పేసి సముద్రుడు నన్ను సగౌరవంగా ప్రోత్సహించాడు. అందువల్ల కొంత తడవు నా శిఖరాల మీద ఉండవయ్యా అని చెప్తాడు. తిష్ఠత్వం హరిషార్దూలా మయి విశ్రమ్య గమ్యతాం యోజనానాం శతంచాపి కపిరేష సమాప్లుతః
తిష్టత్వం హరిశార్దూల మయి విశ్రమ్య గమ్యతాం యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుతః తిష్టత్వం హరిశార్దూల మయి విశ్రమ్య గమ్యతాం యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుతః తిష్టత్వం హరిశార్దూల మయి విశ్రమ్య గమ్యతాం శతయోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుతః. ఓ వానర శ్రేష్ఠుడైనటువంటి ఓ హనుమంతుడా, మంచి రుచి వాసనలు కలిగినటువంటి కందమూలాలన్నీ నా దగ్గర ఉన్నాయి, పండ్లను ఉన్నాయి. కొంత తడవు విశ్రమించి ఆ తరువాత అక్కడి నుంచి మరలిపోవచ్చు. కాస్త తడవు నిలవయ్యా అని అంటాడు. తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి తదిదం గంధవస్త్వాదు కందమూలఫలం బహు. తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి తదిదం గంధవత్స్వాదు కందమూలఫలం బహు. తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి తదిదం గంధవస్వాదు కందమూలఫలం బహు. తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి తదిదం గంధవత్సాదు కందమూలఫలం బహు. ఓ వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడా, నువ్వు కాస్తాగి నా దగ్గర ఉన్నటువంటి కందమూల ఫలాలన్నీ కూడా స్వీకరించవయ్యా అని మరల అడుగుతూ ఉన్నాడు. తదా ఆస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యసి అస్మాకమపి సంబంధః కపిముఖ్యత్వయాస్తి వై. తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతః అనుగమిష్యసి అస్మాకమపి సంబంధః కపిముఖ్యత్వయాస్తి వై. తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యసి అస్మాకమపి సంబంధః కపిముఖ్యత్వయాస్తి వై. తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యసి అస్మాకమపి సంబంధః కపిముఖ్యత్వయాస్తి వై. ఓ వానర శ్రేష్ఠుడు అంటే హనుమంతుడా, మాకు రామునితోనే కాదు నీతో కూడా చాలా సంబంధం ఉంది. అందుకని ఈ ముల్లోకాలని ప్రసిద్ధమైనటువంటి పుచ్చుకొని సంబంధం లేకపోలేదు. సజ్జన సమ్మతమైనటువంటి ఆతిథ్య రూపమగు ధర్మము ఉంది. అందుకని నువ్వు నా మీద కాస్త తడవు ఆగమని అడుగుతాడు. ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః వేగవంతః ప్లవంతో మే ప్లవగా మారుతాత్మజా. ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః వేగవంతః ప్లవంతో ఏ ప్లవగా మారుతాత్మజా. ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః వేగవంతః ప్లవంతో ఏ ప్లవగా మారుతాత్మజా. ఓ వాయుపుత్రుడంటే ఓ కపిశ్రేష్ఠుడా, మహావేగంతో ఎగురుటల్లో కౌశలము గల వానల్లో నిన్ను ప్రధానిగా తలుస్తాను. కానీ నువ్వు కాస్త నా దగ్గర తడవు ఆగవయ్యా అని అడుగుతాడు. తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర అతిథి కిల పూజార్హః ప్రాకృతోపి విజానత. తేషాం ముఖ్యతమం మన్యే త్వాం అహం కపికుంజర అతిథిః కిల పూజార్హః ప్రాకృతోపి విజానత. తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర అతిథిః కిల పూజార్హః ప్రాకృతోపి విజానత. తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర అతిథిః కిల పూజార్హః ప్రాకృతోపి విజానత.
చాలామంది గొప్పనైనటువంటి వానర శ్రేష్ఠులలో కూడా నీవు చాలా ముఖ్యమైనటువంటి వాడివి. అందుకే నిన్ను రామకార్యానికి ఎన్నుకోబడ్డావు. అందువల్ల మరి ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. అందుకని పూజార్హమైనటువంటి విషయం. అందుకని నువ్వు నా స్థానువుల మీద కాస్త తడవు ఆగి ఆ తర్వాత వెళ్ళవయ్యా అని అంటాడు. ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ త్వం హి దేవ వరిష్ఠస్య మారుతస్య మహాత్మనః. ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశః మహాన్ త్వం హి దేవ వరిష్ఠస్య మారుతస్య మహాత్మనః. ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ త్వం హి దేవ వరిష్ఠస్య మారుతస్య మహాత్మనః. ధర్మాచరణం మీద శ్రద్ధ కలిగినటువంటి పండితుడికి తప్పకుండా అతిథి ఇయ్యాలి. సామాన్యుడైనా కూడా అతనికి ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో సామాన్యుడైనా కూడా అతడు పూజకు అర్హుడైనటువంటి వాడు. అలాంటి నీకు ఇంకా నువ్వు చాలా గొప్పవానివి. మహాత్ములకు ఆతిథ్యం ఇవ్వడంలో నా బోటివాడు పూజనీయుడు కాకుండా అంటే నేను సన్మానం చేయడానికి ఉంటాను కాబట్టి కాస్త తడువు నా దగ్గర ఉండవయ్యా అని అడుగుతాడు. పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపి కుంజరః పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః. పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపి కుంజర పూజతే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః. పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపి కుంజర పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుత. ఓ వానరశ్రేష్ఠుడైనటువంటి ఓ హనుమంతుడా, నీవు దేవశ్రేష్ఠుడైనటువంటి మహాత్ముడైనటువంటి వాయుదేవుని యొక్క కుమారునివి. వేగంలో నీవు అతనికి సాటి అయినటువంటి వాడివి. తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం పూర్వం కృతయుగే తాత పర్వతః పక్షిణో భవన్. తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భవన్. తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భవన్. తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భవన్. ఓ ధర్మమెరిగినటువంటి ఓ హనుమంతుడా, నిన్ను కనుక నేను పూజ చేసినట్లయితే నీ తండ్రికి పూజ చేసినట్లే అవుతుంది. అందుకని నువ్వు నాకు నీ తండ్రితో సమానమైనటువంటి వాడవు కాబట్టి నువ్వు కూడా నాకు పూజనీయుడివే. అందుకని తప్పకుండా నువ్వు ఏ కారణం చెప్పినా కూడా కారణం చెప్పకుండా నా సానువుల మీద అంటే నా పర్వత శిఖరాల మీద నిలిచి కాస్త తడువు విశ్రాంతి తీసుకోమని మైనాకుడు హనుమంతుణ్ణి అడుగుతూ ఉన్నాడు. తేభిజగ్ముర్దిశః సర్వా గరుడానిలవేగినః తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభిః. తేభిః జగ్ముర్దిశః సర్వా గరుడానిలవేగేనః తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభిః. తేభిజగ్ముర్దిశః సర్వా గరుడానిలవేగినః తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభిః. తేభిజగ్ముర్దిశః సర్వా గరుడానిలవేగినః తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభిః. ఓ వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడా, నువ్వు ఇలా
ఓ వానరోత్తమ, పూర్వకాలంలో కృతయుగంలో పర్వతాలన్నిటికీ కూడా రెక్కలుండేవి. అందువల్ల అవి గరుత్మంతుని వలె వాయువేగంతో అన్ని దిక్కులకు కూడా వెళ్ళడానికి అవి అర్హత కలిగి ఉండేవి. అందుకని అక్కడ ఇక్కడ తిరుగుచున్నటువంటి ఆ పర్వతాలు ఎగరడమంతా దేవతలు, ఋషులు, సకల జీవరాశులు కొంతమంది ఆ పర్వతాల కింద పడి ఆయన నశించిపోతాడని భయంతో భయపడుతూ ఉండేవి. భూతాని చ భయం జగ్ముః తేషాం పతన శంకయా తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః. భూతాని చ భయం జగ్ముః తేషాం పతన శంకయా తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః. భూతాని చ భయం జగ్ముః తేషాం పతన శంకయా తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః. అలా అన్నీ కూడా పర్వతాల కింద పడి పోతాయేమో అని భయంతో సహస్రాక్షుడైనటువంటి ఆ దేవేంద్రుడు ఏం చేశాడంటే పర్వతాలన్నింటినీ కూడా వాటి రెక్కలను అక్కడక్కడ నరకడం మొదలుపెట్టాడు. పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహర్షసః సమాముపగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్. పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః సమాముపగతః క్రుద్ధః వజ్రముద్యమ్య దేవరాట్. పక్షాంచిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః సమాముపగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్. పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః సమాముపగతః క్రుద్ధః వజ్రముద్యమ్య దేవరాట్. అలా ఇంద్రుడు అందరి రెక్కలన్నింటినీ కూడా ఆ ఎగురుతున్నటువంటి పర్వతాల యొక్క రెక్కలన్నింటినీ కూడా తన వజ్రాయుధంతో అలా కట్ చేస్తూ అతన్ని పర్వతాల యొక్క రెక్కలను ఛేదించుకుంటూ వచ్చాడు. అలాంటి సమయంలో వాయుదేవుడైనటువంటి మీ తండ్రి నాకు సహాయం చేశాడు. అందువల్ల నువ్వు నాకు పూజనీయుడైనటువంటి వాడివి. నా పర్వత సానుల మీద దిగేసి వెనక నుంచి తర్వాత నీ శ్రమ తీర్చుకొని మిగతాదంతా వెళ్ళమని మైనాకుడు హనుమంతునితో అంటున్నాడు. మిగతా భాగం మళ్ళీ తెలుసుకుందాం. మీకు ఈ పార్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.